హై టార్గెట్ చేజింగ్ మ్యాచ్ లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయిన టీమిండియా ఇషాన్ కిషాన్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ ను ఒక్కసారిగా మార్చేశాడు. కేవలం 6 పరుగులకే సంజు శాంసన్, అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లపై విరుచుకుబడి టీమిండియాకు విజయాన్ని అందించారు. రాయ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రచిన్ రవీంద్ర, మిచెల్ శాట్నర్ రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే భారత్ 15.2 ఓవర్లలోనే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీ20 వరల్డ్ కప్ కు ముందు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేసింది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మంచి ఆరంభాన్ని దక్కించుకుంది. 3 ఓవర్లలోనే 40 పరుగులు సాధించారు. దీంతో ఈ రోజు భారీ స్కోరు నమోదవుతుందనుకున్నారు. కానీ న్యూజిలాండ్ 43 పరుగుల వద్ద వరుసగా 2 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. అయితే మరో ఎండులో దాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్ చివరిలో మిచెల్ శాట్నర్ 27 బంతుల్లో 47 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ ఇచ్చిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే సంజు శాంసన్ 6, అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఇషాన్ కిషాన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత నుంచి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. ఇషాన్ కిషాన్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగా సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కు సపోర్ట్ ఇన్నింగ్స్ అందించాడు. ఈ ఇద్దరు మూడో వికెట్ కి ఏకంగా 122 పరుగుల భాగస్వామ్యం అందించారు. కేవలం 48 బంతుల్లోనే 122 పరుగులు చేయడం విశేషం. ఇక మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషాన్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ చేస్తాడనుకున్నప్పటికీ భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ల వెనక దొరికిపోయాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా బాధ్యతంగా ఆడి 468 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న సూర్య ఆ తర్వాత సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయాడు. ఇషాన్ కిషాన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివన్ దుబే కూడా తన బ్యాట్ కి పని చెప్పాడు. సూర్య 37 బంతుల్లో 82 పరుగులు చేయగా శివన్ దుబే 18 బంతుల్లో 36 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. దీంతో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.